వెల్కమ్ టు మీ ఇంటి వంట. మీ వంటింట్లో రకరకాల వంటల గుమగుమలు మీకు పరిచయం చేయడానికి మీ ఇంటి వంట మీ ముందుకు వచ్చేసింది. సో రకరకాల వంటలు ట్రై చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజు కొత్త వంటలు నేర్చుకోవడానికి మనం హైదరాబాద్ జిల్లేలగూడలో ఉంటున్న ప్రశాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం. మరి వెళ్ళి ప్రశాంతి గారిని పరిచయం చేసుకుని ఆ వంటకాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. పదండి. ఓకే, మరి ప్రశాంతి గారు ఇల్లు ఎక్కడో కనుక్కుని మొత్తం మీద ప్రశాంతి గారిని పట్టేశాం కదా. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? చాలా బాగున్నారండి. అవునా, మీకన్నానా? అంత లేదులే గానీ. ఓకే, మిమ్మల్ని చూస్తుంటే నాకు కరీనా కపూర్ సిస్టర్ లా అనిపిస్తుంది. అంత లేదండి, మీరే చెప్పాలి. అవునా? సో ఈ పాట అంతా కరీనా కపూర్ సిస్టర్ లాగా బాగా మెయింటైన్ చేస్తున్నారు. 0 సైజ్ బాడీ అంతేనా? ఓకే, సో మొత్తం మీద బాగున్నారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, మరి మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? చపాతి, ఇడ్లీ, దోశ. అదండి 0 సైజు. నేను ఏదో యథాపలంగా అన్నాను, అదే నిజమైంది. చపాతి, ఇడ్లీ, దోశ. దోశ ఇక్కడ కొంచెం ఆయిల్ ఫుడ్ యాడ్ చేశారు అనమాట, కొంచెం కండ కావాలి కదా అందుకని. ఓకే, మరి బానే ఉంది మీ డైట్ అంతా కూడా. సో మరి ఆ డైట్ సంబంధించి ఏదైనా మంచి వంటకం తోటి వాళ్ళ ప్రేక్షకుల ముందుకు వచ్చారా మీరు? తప్పకుండా. ఏంటి, ఏ వంటతోటి? ఖర్జూర్ స్వీట్ చేద్దామని వచ్చాను. ఖర్జూర్ ఆరోగ్యానికి చాలా మంచిది. అన్ని కూడా డైట్ బాగా ఫాలో చేస్తున్నారు, మనకు కూడా నేర్పిస్తున్నారు హెల్దీ ఐటమ్స్ అన్ని కూడా. ఓకే, మరి ఆ వంట పేరు ఏంటి? ఖర్జూర్ కుర్బానీ అండి. ఖర్జూర్ కుర్బానీ. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఖర్జూరు, నెయ్యి, చక్కెర, యాలకుల పొడి, సారపలుకులు, బాదము, కాజు, ఖర్జూర్ జ్యూస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామంటారా? ఖర్జూర్ కుర్బానీ చేద్దామండి. ముందుగా ఏం చేయాలి? స్టవ్ అంటించాలి కదా. కదా, అవును కదా. ఓకే, ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఫస్ట్ నెయ్యి వేయాలండి. నెయ్యి బాగా ఎక్కువ వేస్తారు అనమాట. ఎక్కువ వేస్తారు కొంచెం, ఎందుకంటే టేస్టీ రావాలి కదా అందుకని. అదృష్టం ఏంటంటే ఎంత వేసినా ఒళ్ళు రాదు. కొందరు అదృష్టాలు అంతే అండి, ఎంత తిన్నా అంతే కదా. నెక్స్ట్ సో ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి? బాదం పప్పు, సారపలుకులు, కాజు. ఇంకా కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. పిల్లలకు మంచి హెల్తీ ఫుడ్ ఇది. అవునా, ఎక్కువ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏం వేయబోతున్నారు? కొన్ని వాటర్ పోసుకోవాలండి మనం, మంచి నీళ్ళు పోస్తే. ఎంత వేయాలి వాటర్? కొంచెం పోయింది, కొంచెం పోయింది. దాని తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి. చాలా ఎందుకంటే ఇది ఖర్జూర్ స్వీట్ గా ఉంటుంది కదా. ఓహో, అట్లా. ఎందుకంటే మనం ఇందులో వాటర్ పోస్తాం కదా, సో అది మెల్లగా కరుగుతూ ఉంటుంది. ఓకే, మరి ఈ లోపల మీరు చెప్పండి, మీ హాబీస్ ఏంటి? డాన్స్ అండి. డాన్స్ చేస్తారా మీరు? అవునండి. ఓకే, సో నేర్చుకున్నారా? నేర్చుకున్నాను చిన్నప్పుడు 8th లో, చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకున్నాను. 2 years కూచిపూడి క్లాసికల్. సో ఎప్పుడన్నా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానండి? ఇచ్చాను. ఓకే, ఎక్కడెక్కడికి వెళ్ళారు? రవీంద్ర భారతికి వెళ్ళాను, త్యాగరాజ గాన సభకి వెళ్ళాను. ఓకే, సో మరి మీకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేశారా? కంటిన్యూ ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారా మీరు? స్కూల్లో నేను వర్క్ చేస్తాను యాజ్ ఎ డాన్స్ టీచర్. డాన్స్ టీచర్ కింద. ఓకే, మీ దగ్గర నుంచి బోల్డ్ నేర్చుకోవచ్చు అనమాట. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఓవరాల్ గా? డాన్స్ 10 years ఉందండి. 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో ఎన్ని స్టేజ్ పెర్ఫార్మెన్సెస్, ఎన్ని అవార్డ్స్? సీఎం దాకా వెళ్ళానండి నేను. రాజశేఖర రెడ్డి గారు. ఓకే, దివంగత ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా అందుకున్నాను. గ్రేట్. ఇది కరిగిందండి. సరిపోతుంది ఇలాగా? సరిపోతుంది. నెక్స్ట్ మనము ఇది మిక్సీ చేసేసుకొని పెట్టుకున్నాము జ్యూస్. ఓకే, మరి ఖర్జూరాన్ని ఎలాగా జ్యూస్ చేసుకోవాలి? ఫస్ట్ ఖర్జూర్ బాగా ఉడకబెట్టానండి. ఉడకబెట్టేసి గింజలు తీసి పక్కన పెట్టేసి, పప్పు రుద్దు ఉంటుంది కదా, దాంతో బాగా రుద్దేశాను. దాంతో రుద్దితే చాలా టైం పడుతుందేమో కదా, మనం మిక్సీలో వేసేసుకోవచ్చేమో. అట్లా వేస్తే టేస్ట్ పోతుందండి. టేస్ట్ కొంచెం కష్టపడాలి అంతే. ఓకే, సో జ్యూస్ మనకి ఇలా వచ్చింది. సో నూరుకుండగా వచ్చిన మనకి జ్యూస్ ఇది అనమాట. కొంచెం వాటర్ వేసుకుని జ్యూస్ చేసుకోవాలి మనం. సో జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా తెలుసుకున్నాము. ఓకే, ఇది ఎంతవరకు వచ్చింది అంటారు? ఇది అయిందండి. అయితే ఈ జ్యూస్ చేసింది, మనము ఖర్జూర్ జ్యూస్ చేసింది వేసేసుకోవచ్చు. అంటే తిప్పుతూ వెయ్యాలా? చిక్కగానే వచ్చిందండి, నేను మళ్ళీ పలుసుగా అనుకున్నాను. చిక్కగానే అంటే మనం వాటర్ తగ్గించాలి. అది. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? భలే బాగుంది. ఇది ఒక మ్యారేజ్ లో చూసానండి. అది జనరల్ గా ఎక్కువ ముస్లిమ్స్ చేస్తారు ఇది. ఓకే, అవునా? అయితే ఆ రోజు నాకు టేస్ట్ చూసాను, బాగుంది. మా నాన్నగారిని అడిగాను, ఏంటి ఇది ఇట్లా ఉందంటే నాన్నగారు చెప్పారు. మీ నాన్నగారికి వంటలు అంటే బాగా ఇంట్రెస్ట్ ఏమో? ఇంట్రెస్ట్. ఓకే, ఆయన చెప్పారంటే ఇక చూసాను, ఆ రోజు చేశాను, బాగుంది. ఫస్ట్ టైమే బాగా బాగుంది. ఓకే, సరే ఇంకోసారి చేద్దామని. ఓకే, మాకు రుచి చూపించాలి ద్వారా ప్రెజెంట్ చేస్తున్నారు అనమాట. ఇంకా కొంచెం పోయాలండి. గట్టి పడుతుందండి. సరే పోయింది. అయితే కలుపుతూ వేసుకోవాలి కదా.
ఓకే, మరి ఇందాక మీ హాబీస్ దగ్గర ఆగిపోయాం. కూచిపూడి నేర్చుకున్నారు, మంచిగా పెర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. మరి ఇంకేంటి? మ్యూజిక్ అంటే కూడా ఇంట్రెస్ట్ అండి. నేర్చుకున్నారు మ్యూజిక్? మ్యూజిక్ ఏం లేదు, నేర్చుకోలేదు. సో పర్సనల్ గా మీకు బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. అయితే పాటలు బాగా పాడతారు? పాడతానండి. ఏదైనా ఒక పాట పాడొచ్చు కదా? పాట కాదు, శ్లోకం పాడతా. యా కుందేందో తుషారహార ధవలా యా శుభ్ర వస్త్రానితాం యా వీణా వరదండ మండితకరా యశ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుదివే దేవై సదా పూజితాం సామాన్ పాతు సరస్వతి భగవతి నిష్పేషజాడ్యాపహ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురవే నమః. అయిపోయింది. సో మిమ్మల్ని ఏంటంటే మాటలొద్దు, ఏదైనా సరే పాటల కిందే మాట్లాడండి అంటే మీరు గట్టి మాట్లాడతారు అనమాట, అంతేనా? దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? సో కొంచెం మీరు మెల్లగా మాట్లాడుతున్నారు. పాట ఎలా పాడారో మీ పిచ్చిని కూడా అలాగే పెంచండి మాట్లాడినప్పుడు, ఓకేనా? చాలా పెద్ద వాయిస్ ఏదో అనుకున్నాం కానీ మీ హస్బెండ్ ని బెదిరిస్తూ ఉంటారా? అంత లేదు, వాయిస్ వేసుకుని చాలా పెద్ద వాయిస్ అండి ఇవిడ, నిజంగా ఏదో అనుకున్నాను కానీ మాట్లాడే మ్యూజిక్ ఇంట్రెస్ట్ అన్నాను కదా, కొంచెం పాట పాడేటప్పుడు మునిగిపోయారు అనమాట. టీచర్ కదా మీరు, డాన్స్ టీచర్ అని చెప్పేసి అన్నారు. సో మీ దాంట్లో ఎంత మంది స్ట్రెంత్ ఉంటారు? ఎంత మంది 40 ఉంటారండి. ఓకే, ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దుతున్నారు మీరు. గ్రేట్. ఎందుకంటే మనకు వచ్చిన విద్య 10 మందికి నేర్పించడంలో ఆనందం ఉంటుంది. ఇంటి దగ్గర కూడా చెప్తారు? చెప్తాను, హోమ్ ట్యూషన్స్ చెప్తాను. ఓకే, సో మీకు టైం పాస్ అలా అయిపోతుంది. మీకు ఎంతమంది పిల్లలు? 2 పాపలండి. 2 పాపలు. మరి వాళ్ళకి నేర్పిస్తున్నానండి, చేస్తారు ఇంట్రెస్ట్. మీరు ఇంట్లోనే నేర్పిస్తూ ఉంటారు? నేర్పిస్తాను. డాన్స్ నేర్పిస్తారు, పాటలు కూడా ఇంట్రెస్ట్. సో మీ మమ్మీ వాళ్ళది ఏ ఊరు? ఇక్కడే అండి, హైదరాబాద్. అత్తయ్య వాళ్ళది కూడా హైదరాబాద్. ఓకే, సో ఎక్కడ లాంగ్ వెళ్ళాలంటే మరి ఏ వంక పెట్టుకుని వెళ్తారు? ఏం లేదండి, ఫ్రెండ్స్ ఉంటే మీ ఇంటికి వద్దామని. అవునా? సరే సరే, వచ్చేయండి. అయితే మంచి అసలు యాక్చువల్ గా ఊర్లు అంటే చాలా ఇష్టం నాకు. ఎవరో ఒకళ్ళు ఉంటే వెళ్ళొచ్చు మనం. అట్లా ఇవ్వలేదు, అంతా సిటీ అన్నారు. సిస్టర్స్ 5 members మేము, అంతా సిటీయే. అవునా? మరి ఇంట్లో ఎప్పుడన్నా అలుగుడు వచ్చింది అనుకోండి, అలకపాన్ పెక్కారు అనుకోండి, అట్లా వెళ్ళలేదండి, ఎక్కడ వెళ్ళను అసలు. ఎక్కే ఛాన్సే లేదు. ఫ్రెండ్లీగా ఉంటాం వైఫ్ అండ్ హస్బెండ్. అవునా? ఏమో ఆయన ఎక్కిస్తారేమో లేదా? ఓకే, సో అయిపోయినట్టు. కొంచెం ఇది మనం దించే ముందు ఇలాచి పౌడర్ ఉంది కదండి, దాన్ని కాస్త వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఓకే, ఒకసారి కలిపేసుకుని ఆఫ్ చేసేద్దాం అయితే. ఓకే. ఓకే, మరి రెడీ చేసేసుకున్నాం కదా? ఏంటిది? మీరే చెప్పాలి, చూసారు కదా. ఖర్జూర్ కుర్బానీ. మర్చిపోయారు మీకు గుర్తుందో లేదో అని. ఓకే, సో చాలా స్మార్ట్ గా ఉన్నారు, అలాగే ఎంతో స్మార్ట్ గా వంట చేసేసారు. చూసారు కదండి, వేడి వేడిగా ఖర్జూర్ కుర్బానీ రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ఖర్జూర్ కుర్బానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం సూప్, యాలకుల పొడి, నెయ్యి, చక్కెర, జీడిపప్పు, సారపప్పు, బాదం పప్పులు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టాలి, దానిలో నెయ్యి వేయాలి. అది కరిగిన తర్వాత బాదం పప్పులు, జీడిపప్పు, సారపప్పులు వేసి వేయించాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసి బాగా కలిపిన తర్వాత చక్కెర వేసి బాగా కలపాలి. ఖర్జూర్ సూప్ వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. తర్వాత దించే ముందు యాలకుల పొడి వేసి ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఖర్జూర్ కుర్బానీ రెడీ.